నమస్తే ఫ్రెండ్స్. ఇప్పుడు మనం హస్తినాపురం నుంచి హరిద్వార్కి వెళ్తున్నాము. దారిలో ఉన్నాం. ఇంకొక నాకు తెలిసి ఒక 100 కిలోమీటర్స్ ఉండొచ్చాము. చూడు పక్కన ఇక్కడ చాలా వరకు నడుచుకుంటూ వస్తున్నారు. ఏదో కుండల్లాగా ఏదో మోసుకొని వస్తున్నారు. మనం తెలుసుకోవాలి అది ఏందని చెప్పేసి. నాకు అర్థమవుతలేదు. చాలామంది నడుచుకుంటూ వస్తున్నారు. వాళ్ళతో పాటు బిందెలు అవి మోసుకొని వస్తున్నారు. ఏంది కథ? మనం ఎవరినన్నా అడిగానే తెలుసుకోవాలి, లేకపోతే ఏందని తెలుసుకోవాలి దాని గురించి. కానీ రోడ్డు మాత్రం చాలా నీట్గా ఉంది. పక్కలే గంగా నది, చాలా సూపర్ ప్లేస్. ఇటు కూడా చూడు, ముసలోళ్ళు పెద్దోళ్ళు అందరు వస్తారు. మేము ఇప్పుడే హస్తినాపురం ముగించుకొని హరిద్వార్కి వెళ్తున్నాం. ఆల్మోస్ట్ ఒక 40-50 కిలోమీటర్స్ వచ్చుంటాం. కానీ ఈ రోడ్లో మాత్రం ఈ పక్కన గంగా నది, ఇది కొత్త రోడ్డు. ప్లస్ ఇటు పక్కన గంగా నది ఉంటుంది. పక్కనే ఈ రోడ్డు పక్కన గంగా నది మావా. కానీ రోడ్ ఎంత ప్రశాంతంగా ఎంత నీట్గా ఉందంటే చాలా కొత్త రోడ్ ఉన్నట్టుంది. ఇది చాలా నీట్గా ఉంది. ఈ రోడ్లు చాలా వరకు అందరూ అదేదో మరి ఏం ఆచారమో తెలియదు, కానీ అందరూ అలాగా హరిద్వార్కి వెళ్ళిపోయి అక్కడ మరి దర్శనం అలాంటివి ఏమైనా చేసుకొని వాళ్ళు మరి వాటర్ తీసుకొని వెళ్తున్నాను అనుకుంటున్నాను నేను. అంటే గంగాజలాన్ని అలాగా తీసుకొని వెళ్తే వాళ్ళకి ఏదో మోక్షం కలగొచ్చేమో అట్లా ఉండొచ్చేమో. కానీ ఒక్కొక్కరు 2 బిందెలు అలా తీసుకెళ్తున్నాను. చాలా కష్టం. దగ్గర ఈ నుంచే ఒక 80-90 కిలోమీటర్స్ ఉంటుంది. అంత దూరం నుంచి వాళ్ళు అన్ని బిందెలు మోసుకొని వస్తున్నారంటే చాలా గ్రేట్ మా. మేము కూడా మా బల్బుకి మేము బండి వేసుకొని వెళ్తున్నాం. వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళి వాళ్ళ దర్శనం చేసుకుని నీళ్ళు తెచ్చుకోవడం అనేది మన వైపు అయితే మన శ్రీశైలంకి వెళ్ళి వెళ్తాం. వీళ్ళు అలా వెళ్తారు. కానీ మనం ఏంటంటే వచ్చేటప్పుడు ఏదో బస్సుకో దేనికో దానికి వచ్చేస్తాం. కానీ వీళ్ళు అలా కాదు. వీళ్ళు వెళ్ళేటప్పుడు నాకు పాదయాత్ర చేస్తారు, వచ్చేటప్పుడు నార్మల్గా ఇలా నీళ్ళు తెచ్చుకోవడం కానీ అలా చేస్తారు. అది కూడా మోసుకుంటూ వస్తారు పాదయాత్రని. కొన్నిసార్లు కొంతమంది ఏమో నాకు బస్సులో పోయినట్టు కనిపించింది హరిద్వార్ వరకు వెళ్ళడం వరకు. అయితే ఇంకా వచ్చేటప్పుడు మళ్ళీ వాళ్ళు కూడా నడుచుకుంటూ వస్తారేమో తెలియదు. కానీ ఇప్పుడైతే చాలామంది ఇట్లకెళ్ళైతే నడుచుకుంటూ వస్తున్నారు హరిద్వార్ నుంచి రిటర్ను. ప్రతి ఒక్కరి చేతిలో వాటర్ ఉంటాయి. అదో పెద్ద బొంగు తీసుకొని ఆ బొంగుకి అటుపక్క ఇటుపక్క కట్టుకొని వస్తున్నారు. చాలా గ్రేట్ మా, చాలా గ్రేట్. వీళ్ళు చూడు మామ ఎంత మంచిగా కుండల్ని డెకరేట్ చేసుకొని తీసుకొని వస్తున్నారు. చాలా మంచిగా డెకరేషన్ చేసుకున్నారు కదా. అట్లా మోసుకోయే దాన్ని కూడా అంత మంచిగా డెకరేషన్ చేసుకొని తీసుకోవడం చాలా బాగుంది మామ. అంటే వాళ్ళ స్తోమతను బట్టి ఒక్కోలాగా మోసుకొని వస్తున్నట్టున్నారు. ఇటు చూడు మనకు రైట్ సైడ్లో మొత్తం అక్కడక్కడ కొంచెం అన్నదానాలు కూడా పెట్టేటట్టున్నారు మామ. ఇది టెంట్లు అవన్నీ వేసి వాళ్ళు పెట్టుకోవడానికి మంచి ప్లేస్, ఆ కట్టెలను బాతి ఫుడ్ అవన్నీ పెట్టేటట్టున్నారు మన. అంటే డోనర్స్ ఉంటారు కొంతమంది. మనం శ్రీశైలం కానీ తిరుపతి కానీ ఇట్లా అయ్యప్ప స్వామికి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అక్కడక్కడ పెడతారు మామ కొంతమంది దాతలు, ఇట్లా నడుచుకుంటూ వెళ్ళే కోసం. వీళ్ళు కూడా అట్లా పెట్టినట్టున్నారు. సూపర్, చాలా బాగుంది. मेरी को चप्पल चोरी कर ली। हम बताएंगे पूरी। पहले कावड़ दिखाओ मेरी, मैं बताऊंगा ना चोरी भी किस बंदे की करी है। भाई इतना वेट रही तो कैसे लेके जाते हो? कंधे पे लेके जा रहे बोले बाबू को बैठा रखा है। चल रहे हैं बस नंदी बना रखा है। बोले चल रहे हर साल बोले। हाँ कितने छोटे बच्चे से आप लेके? अभी देखो ना एक बोली लेके आ रही है। छोटा बच्चा माने होगी, कोई मन्नत मांगी होगी बोली ने। हाँ। बच्चा हुआ है इसके कैसे नहीं है, अपने बच्चे को घुमाने आई है। इसके लिए इस मेले में बहुत तरीके के आदमी मिलेंगे। हाँ। भोले का मेला है। हाँ। आपने ऐसे आदमी देखे होंगे इस मेले मिल जाएंगे। हाँ ये देखो भोले सो रहे बोले हमारे छोटा बोला सो रहा है। हाँ। कितने किलोमीटर जाना बोले? कितने किलोमीटर जाओगे? 200 किलोमीटर। 200 किलोमीटर। और छोटे बच्चे 280 तो मेरा ही है बोले। आपका भी 200? मेरा 250 के लगभग है। अभी हाँ। कितने दिन लगते हैं बोले? हमने कावड़ उठाई थी तुम्हारी 11 की शाम को 4 बजे। 4-5 बजे उठाई थी कावड़ी 11 तारीख को। हाँ। आज क्या तारीख है? 15 का है। 15 तारीख है, 15 तारीख है। हाँ। अब देख लो, अब लाइव आ गया। अब यहाँ से मुजफ्फरनगर लगाएंगे हम। हाँ। मुजफ्फरनगर लगा के सो भी जाएगा। जैसे बोलेगा कि मर्जी होगी चलाएगा चल देंगे, वो कहेगा सो जाओ तो सो जाएंगे।
नहीं अभी देखा तो छोटे छोटे बच्चे लोग भी वो लेके जा रहे हैं सारे सबको सब सारे आदि मिलेंगे आपको इस मेले के अंदर। सबके अंदर लगन है भोले बाबा के लिए। किसी की आंख लाल होंगी, किसी की आंख पीली होंगी, किसी की काली होंगी, समझो सारे वैरायटी के आदि मिलेंगे आपको इस मेले के अंदर। वो शंकर भगवान की जय। చూస్తున్నారా మావా 200 కిలోమీటర్లు వెళ్తున్నారు వీళ్ళు అది చూడండి దగ్గర దగ్గరికి 20 లీటర్స్ 40 लीटर जल 40 లీటర్లు 40 లీటర్లు తీసుకుని 230 కిలోమీటర్లు వెళ్తున్నారు 41 41 వయసుకెళ్ళి 4 और 1 41 లీటర్లు దగ్గర దగ్గర 230 కిలోమీటర్లు వెళ్తున్నారు. 11 తారీఖు బయలుదేరాడంట మా. तो धूप जलाने के लिए अभी ये कोई बोला राजस्थान से, कहाँ से बोले? MP मुरैना। मुरैना सारे बोले मुरैना के, सब मुरैना के MP के मध्य प्रदेश के। 700 किलोमीटर बोले वो शंकर भगवान की 700 किलोमीटर देंगे बोले सारे। बोला शंकर 700 किलोमीटर ये भोले की शक्ति है। ये भोले का चमत्कार है। चले जा रहे अपनी बस्ती में। शंकर भगवान की जय। भूखे को अन्न, प्यासे को पानी, जय हो बाबा बर्फानी। देखो धूप नहीं लग रही है, बस चल रहे हैं, कोई दिक्कत नहीं। नंगे पैर है, कोई बोला कोई नंगा है, चले जा रहा है बस अपनी बस्ती में। और कितने दिन लगता है आपको? बोले 23 तारीख का जल है। 23 तारीख को बोले तो अपने साधन पे सारे बोले 22 तारीख को पहुंच जाएंगे। अपने घर के पास 22 तारीख को बैठ जाएंगे, इनका परिवार आ जाएगा मिलने के लिए। तुम्हारे क्या हुआ, कैसे हुआ, वैसे हुआ, ऐसे हुआ, समझ रहे हो? सारी कहानी बताएंगे अपने परिवार को। हमें वहाँ पे वो मिला था, हमें वो मिला था, सब बैठ के बातें होती है। 15 दिन में क्या करा तुमने, कैसे कैसे आए। हम काले हरिद्वार देखे और केदारनाथ वैसा भी जाके आए। नहीं केदारनाथ से भी आ रहे हैं बोले, केदारनाथ वाले आगे भी निकल गए काफी। नहीं वो क्या है वो अभी केदारनाथ से आ रही होगी बोले, गाड़ी आ रही है जो ये गाड़ी आ रही है केदारनाथ की होगी तो, या गोमुख साइड की होगी। अभी देखते हैं इस पे क्या लिखा हुआ है। वो लिखा है डाल देना, वो क्या है वैसा? वो घुंघरू बोलते हैं उसको। जब तक बजेंगे घुंघरू, जब तक चलेंगे पैर अपने। చూసినారు మామ, అది గుంగురు అంట. వాళ్ళ కాళ్ళ కట్టుకున్నారు, మన గజ్జలు అంటాం నార్మల్గా. ఇంకా అది తీసుకొని సౌండ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. हरिद्वार से हरिद्वार हम लोग हैदराबाद, आप हैदराबाद मालूम है ना? बोले चप्पल देख लो, चप्पल। और घर को होने के टाइम वो चले जाते। आपकी चप्पल कहाँ है? मेरी चप्पल तो बेबी किसने चोरी कर ली। अम्मा हम जाने के बाद क्या क्या चोरी करते आगे कोई मिलेगा तो लेके पहन लेंगे। अरे तब तक तो चलना ही है, बिना चप्पल के चलेंगे। नहीं ले लो तो आगे कोई दिखेगा तो चप्पल खरीद के पहन लेंगे। रुकते नहीं है कावड़ में ज्यादा, चलते रहते हैं। ये खाना पीना कहते हैं, बोले होटल है, ढाबे हैं, वो भी लग रहे हैं, तुम्हारे कैंप भी लग रहे हैं, सुविधा पूरी है। बोले माचिस देना बोले। భక్తులు ముఖ్యంగా ఏంటంటే ఈ శ్రావణ మాసంలోనే ఇక్కడికి వచ్చి నీళ్ళు తీసుకొని వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి శివలింగానికి అభిషేకం చేస్తారు మామ. ఇట్లా వీళ్ళని ఇట్లా తీసుకెళ్లే వాళ్ళని ఏమంటారు అంటే కాన్వార్ చేసి అంటారు. కాన్వార్ అంటే ఏం లేదు, కాన్వార్ లేదా కావడి అని అంటారు. కావడి అంటే ఏం లేదు మామ, ఇప్పుడు ఆ ఎదురు బొంగులతో చేస్తారా ఆ పరికరాన్ని కావడి అంటారు మామ.
ఆ కావడి ఏంటంటే ఆ బొంగుకి అటుపక్క ఇటుపక్క ఏం చేస్తారంటే ఒక కుండలు లేదా ఏదైనా ఒక పరికరం, నీళ్ళని తీసుకుపోయే పరికరం ఏదైనా అటు పెట్టి వాళ్ళ ఆ బొంగును మోసుకొని ఊరు దాకా తీసుకెళ్తారు. ఊరు దాకా తీసుకొని వెళ్ళి ఆ శివరాత్రి రోజు ఆ శివలింగానికి అభిషేకం చేస్తారు. ఇలా చేయడం వల్ల వాళ్ళ కోరికలు నెరవేరుతాయని అది మొక్కుబడి అనమాట. అట్లా వీళ్ళ దాన్ని ఒక తపస్సు కింద కూడా అనుకుంటారు మామ. తపస్సు ఈ నానేమనుకున్నా అంటే నేను అతను అడిగిన, ఈ గంగా నది నార్మల్గా యూపీ, బీహారు, జార్ఖండ్ ఇవన్నీ పోతుంది కదా, మీరు అక్కడ నుంచి అయినా కానీ తీసుకోవచ్చు కదా, ప్రత్యేకంగా మీరు ఇక్కడ నుంచి ఎందుకు నీళ్ళు తీసుకుని వెళ్తున్నారని ఆయన అడిగిన అనమాట. ఆయన అన్నాడు, నీళ్ళు మనకి ఎక్కడైనా దొరుకుతాయి, భక్తున్న చోట తీసుకురావడమే అసలైన తపస్సు అని అన్నాడు. వా నేను షాక్ అయిపోయాను, ఇంత పెద్ద డైలాగ్ కొట్టేళ్ళరు బాబు. నిజంగా అది కరెక్టే కదా. మరి ఇప్పుడు నీళ్ళు మనకి ఎక్కడైనా దొరుకుతాయి, కానీ మనకు ఎక్కడైతే భక్తి ఉందో అక్కడ నుంచి తీసుకురావడమే అసలైన తపస్సు. సో వీళ్ళు ఇక్కడ మనకు హరిద్వార్ ఏంటంటే ఇక్కడ నుంచి మనకు దేవతల లోకం అని ఎట్లా అంటాం కదా, ఆల్రెడీ ఇక్కడ కాలు పెట్టిన ప్లేస్ కాబట్టి చాలా పవిత్రమైన ప్లేస్. అందులో ఇక్కడ గంగాజలం ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి నీళ్ళు పవిత్రంగా ఉంటాయి. సో ఇలాంటి పవిత్రమైన నీళ్ళను మన ఊర్లో ఉన్న శివలింగానికి అభిషేకం చేస్తే మన కోరికలు నెరవేరుతాయి, మన పాపాలు అవుతాయి అనే చిన్న నమ్మకం అనమాట. సో లక్షలాది మంది వస్తుంటారు మామ. లాస్ట్ ఇయర్లో 1 కోట్ల మంది వస్తారంట, 4 కోట్ల మంది అయితే వచ్చిరంట లాస్ట్ ఇయర్. చాలా గ్రేట్ అసలు. ఇట్లా ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటుంది మామ. ఇది చూడు, చిన్న పిల్లలు కూడా వస్తారు మామ, చిన్న పిల్లల్ని కూడా తీసుకొస్తారు, పెద్ద వాళ్ళు కూడా కాదు, చిన్న పిల్లల్ని కూడా ఒకరు చూసినా ఇంతకుముందు అడిగితే ఆయన ఏమన్నాడు, మధ్యప్రదేశ్లో ఏదో పేరు కూడా చెప్పాడు కదా, మధ్యప్రదేశ్లో దగ్గరకి అది ఎంత, అది 400 కిలోమీటర్లు 500 కిలోమీటర్ల పైన ఉంది. అంత దూరం నుంచి వస్తున్నారంటే అది మామూలు విషయమా? ఇంకా నాకు తెలిసి వాళ్ళే 500 కిలోమీటర్ల నుంచి వస్తుంటారు, ఇంకా చాలామంది ఇంకెంత దూరం నుంచి వస్తున్నారు. వీళ్ళు ఏం లేదు మామ, అక్కడ నుంచి వచ్చేటప్పుడు వెహికల్కి వస్తారు, ఏదైనా వెహికల్ లేదా పాదయాత్రకు వస్తారు. వచ్చేటప్పుడు మాత్రం ఇక్కడ హరిద్వార్ లేదా యమున లేదా గంగాలో నీళ్ళు తీసుకొని పాదయాత్ర చేస్తారు వాళ్ళ ఊరికి. పోయిన తర్వాత వాళ్ళ ఊర్లో అంతా డిస్కషన్ చేసుకొని శివరాత్రి రోజు శివలింగానికి అభిషేకం చేస్తారు. ఇది మా ప్రాసెస్. మొత్తానికి వచ్చేసినాం మా హరిద్వార్కి. మన వస్తువులన్నీ హోటల్ దగ్గర పెట్టేసి మనం గంగా హారతి చూడడానికి వెళ్ళిపోదాం. 6:30, 7కి అట్లా స్టార్ట్ అవుతుంది అన్నారు. పోయి చూద్దాం మరి.